పల్నాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పినినేని సోదరులు లొంగుబాటు ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా విషాదం ఛాయలో అలుముకునేలా చేసింది. మాచర్ల కోర్టు ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే పినినేని రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి న్యాయమూర్తి ముందు లొంగిపోతున్న దృశ్యాలు కేవలం ఒక రాజకీయ నాయకుడి పతనం కాదని, ఒక వ్యవస్థపై ఆధారపడిన వ్యక్తుల ఆశలు, అనుబంధాలు ఛిద్రమవుతున్న వేదనను కళ్లకు కట్టినట్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గత్యంతరం లేని పరిస్థితిలో ముఖంలో తీవ్రమైన ఆవేదన, కళ్లలో నీటి పోరతో వారు కోర్టు మెట్లు ఎక్కడం చూసి అక్కడికి చేరుకున్న వారి అనుచరులు, అభిమానులు గుండెలేసిరేసి రోదించారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నిమిషాల్లో వైరల్ అయ్యి పినినేని కుటుంబం పట్ల సానుభూతి పడేవారికి కదిలించి వేసింది. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఒక శక్తి నేడు చట్టం ముందు శిరస్సు వంచుతున్న తీరు, అధికారంలో ఉన్నప్పుడు వెలిగిన వైభవాన్ని నేటి నిర్బంధానికి మధ్య ఉన్న భేదాన్ని స్పష్టం చేసింది. కొందరికి ఇది న్యాయం గెలిచిన రోజు కాగా, మరికొందరికి తమ ప్రియతమ నాయకులకు ఎదురైన అన్యాయం. వీడియోలో పినినేని బ్రదర్స్ కళ్ళలో కనిపించిన నిస్సహాయత, తనకు ఎదురైన ఈ దుస్థితి తలుచుకుంటూ మిగిలిపోతున్న వారిని కుటుంబ సభ్యులు, అనుచరులు ఆక్రందనలు కలిపి పల్నాడులో ఓ భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కీలక పరిణామం గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన కోర్టుకు బయలుదేరడం పరిస్థితి తీవ్రతను, పినినేని బ్రదర్స్తో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేసింది. జగన్ ఆకస్మిక పర్యటన నిర్ణయం, ఈ లొంగుబాటు కేవలం వ్యక్తిగత అంశం కాదని, పార్టీకి, వ్యవస్థకు సంబంధించిన పెద్ద సమస్యగా ఆయన భావిస్తున్నారని స్పష్టమైంది. గతంలో తన కోసం కష్టపడిన నాయకులు ఆపదలో అందుకోవాలనే తపన ఆయనలో బలంగా ఉందని తెలుస్తుంది. పినినేని బ్రదర్స్కు పరామర్శించిన వారి ధైర్యం చెప్పడం ద్వారా జగన్ పార్టీ శ్రేణులకు ఒక బలమైన సందేశం ఇవ్వాలని భావించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పినినేని సోదరులు లొంగిపోక తప్పలేదు. ఈ రిమాండ్ రాజకీయంగా పినినేని కుటుంబానికి, వైసీపీకి ఎదురు దెబ్బే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ప్రయత్నించడం ఆయన కేడర్లో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ఉద్దేశించిన యత్నంగా కనిపిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుని పోతున్నప్పటికీ నాయకుడిగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలు అండగా ఉంటానని భరోసా ఇస్తుంది. కోర్టు పరిసరాల్లో నిరసనలు, సానుభూతుల ప్రదర్శనలు మరింత పెరిగే అవకాశం ఉండగా, జగన్ రాకతో పల్నాడు రాజకీయం ముఖచిత్రం మరింత ఉద్రిక్తంగా మారనుంది. మొత్తం మీద పినినేని సోదరుల లొంగుబాటు ఒక ఆధిపత్య రాజకీయ శకం ముగిసి, ఈ చట్టం చేతిలో పరాజయం పాలైన వైనంగా చరిత్రలో నిలిచిపోతుంది.